నేను ఒక వీడియో పెడితే ఆ వీడియో కింద ఒక కామెంట్, ఐ థింక్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా, ఆ కామెంట్ చదువుతున్నా. నా ముందు ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ చూసి చదువుతున్నా, ల్యాప్టాప్లో కామెంట్ చదువుతున్నా. ఓకే, వీడియో కింద అస్థిరమైన సంకీర్ణ కూటమి ప్రభుత్వం వద్దు, స్థిరమైన జగనన్న ప్రభుత్వమే ముద్దు. 26 జిల్లాల ఏర్పాటు, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, అమరావతికి అయ్యే ఖర్చులో 10వ వంతు ఖర్చుతో 3 రాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నం. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో జిపిఎస్ ఏర్పాటు. అంటే ఇవన్నీ జగన్ గారు చేసి మొత్తం రాశాడనమాట. జిపిఎస్ ఏర్పాటు, 15 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం నుంచి మున్సిపాలిటీ చేయడం, ప్రతి గ్రామంలో కొత్త సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్ర భవనం, విలేజ్ క్లినిక్ భవనం. అంటే గ్రామాల్లో ఇవన్నీ నిర్మించారనమాట. ఏమంటే సచివాలయ భవనము, రైతు భరోసా కేంద్రము, విలేజ్ క్లినిక్ భవనం, ప్రతి గ్రామంలో 3 భవనాలు నిర్మించారని రాశారు ఇక్కడ. ఓకే, విలేజ్ డిజిటల్ లైబ్రరీ ద్వారా గ్రామీణుల నాలెడ్జ్ను పెంచడం, స్కూళ్లకు హాస్పిటల్కు కొత్త శోభ, నాడు నేడుతో ప్రతి గ్రామంలో జగనన్న కాలనీలు, రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, వైఎస్ఆర్ వాహన మిత్ర సంఘం, నెల్లూరు బ్యారేజీ నిర్మాణం, దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం, జరుగుతున్న పోలవరం పనులు, బెల్ట్ షాపులు తగ్గింపు, ఇంటికే రేషన్, పెరిగిన పింఛన్లు, 1వ తేదీనే ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు అందచేత, 2 లక్షల సచివాలయాల ఉద్యోగాలు, 2.5 లక్షల వాలంటీర్ల నియామకం, 50,000 కొత్త ఉద్యోగుల నియామకం, అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్, కరోనాను మిగతా రాష్ట్రాల కంటే సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆర్టీసీ ఉద్యోగులను పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగులుగా మార్చడం, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీని రాష్ట్రానికి సాధించడం, దేశంలోనే టాప్ 10 క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడను తీర్చిదిద్దడం, వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం, భావనంపాడు, మచిలీపట్నం సీపోర్టులు, కొనసాగుతున్న జువలదిన్న నెల్లూరు జిల్లా ఫిషింగ్ హార్బర్ పనులు, ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటరు, స్టార్ట్ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు, అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో మాంసం పరిశ్రమను స్థాపించడం, అమూల్ పాల్ ఫ్యాక్టరీ రాకతో పాడి రైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటు ధర, తూర్పుగోదావరి జిల్లాలో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు, పర్యావరణ వాన ఇంధనం ఉత్పత్తి, అనపర్తుల ఆదిత్య బిర్లా ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నంలో ఏర్పాటైన యకామా టైర్ల ఫ్యాక్టరీ, 1000 కోట్ల ఐటీ కంపెనీల పెట్టుబడులకు విశాఖకు, ఐటీసీ గ్లోబల్ స్పెసీస్ పార్క్, గోదావరిలో పనులు ప్రారంభం, పొంగనూరులో పెప్పర్ మోషన్ కరెంట్ బస్సులు కంపెనీ 10,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమలో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, నెల్లూరులో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు, గుడి మసీదు చర్చ్ పూజారులకు 5,000 గౌరవ వేతనం, వైఎస్ఆర్ కంటి వెలుగుతో కళ్లకు భరోసా ఇవ్వటం. ఇన్ని పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కేంద్ర లెక్కల ప్రకారం రాష్ట్ర జీడిపి కేంద్రం కంటే ఎక్కువ. నిరుద్యోగ శాతం ఆంధ్రప్రదేశ్లో 5.4% తగ్గుదల. పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ను మించిన ఆంధ్రప్రదేశ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్కు వరుసగా 3వసారి నెంబర్ 1 పొజిషన్. ఆంధ్రప్రదేశ్లో అప్పులు జగనన్న హయాంలో 1.25 లక్షల కోట్లతో 8వ స్థానం మాత్రమే. 1.2 లక్షల కోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి. జగన్ సాధించిన వాటిలో కొన్ని మాత్రమే ఇవి, ఇంకా ఎన్నో ఉన్నాయి అని రాశాడు అనమాట కింద కామెంట్. అది మీకు చదవాలనిపించింది, మీకు చదువుతున్నా. కింద ఇంకొక లైన్ కూడా రాశాడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొని వాళ్ళకి కండువాలు కప్పి మంత్రులను చేయకపోవడం, కోర్టులను అడ్డం పెట్టుకొని ఏనాడు జగన్ చంద్రబాబు కార్యక్రమాలకు అడ్డుకోలేదు. నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలని ప్రజాధనం దుర్వినియోగం చేయలేదు. ఇసుక దందాన్ని అడ్డుకున్న ఎంఆర్ఓ వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకొని ఇసుకలో ఈడ్చి కొట్టుకుపోతే చంద్రబాబుల ఆ మహిళా అధికారిదే తప్పు అని ఆమెను మందలించలేదు. ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీలతో కుమ్మక్కై అమాయక తమిళ కూలీలు 30 మందిని
ఎన్కౌంటర్లు చేయించలేదు, కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్లు చేయకపోవడం, జన్మభూమి కమిటీల పేర్లతో పచ్చగుండాలను చేయించట్లేదు, మీ తోకలు కత్తిరిస్తానని నాయి బ్రాహ్మణులను అనకపోవడం, ఎస్సీ ఎస్టీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అనకపోవడం, పోలవరంను ఏటీఎంగా వాడుకోకపోవడం, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, బంగారంపై రుణమాఫీ, ₹2కే నీళ్ల క్యాన్ అని ఇవ్వకపోవడం, డ్వాక్రా రుణమాఫీ అని మాఫీ చేయకపోవడం, ఉద్యోగులందరికీ 5 రోజులు పని దినాలని చెప్పి చేయకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించకపోవడం లాంటివి అయితే జగనన్న చేయలేదు. కోడలు మగపిల్లాన్ని కంటానంటే అత్త వద్దంటుందా అని డైలాగులు వాడలేదు అని ఒక కామెంట్ రాశారు కింద. ఆ కామెంట్ నాకు నచ్చి మీకు చదివాను. ఓకే, థ్యాంక్ యూ.